హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి, పెద్ద వంకాయతో బ్రింజాల్ తవా ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రసంలోకి పప్పుచారులోకి సైడ్ కాంబినేషన్గా. దానికోసం ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకోండి, పుచ్చులేమీ లేకుండా చూసుకోండి. దీన్ని థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మరీ పతలగా కాకుండా మందంగా కాకుండా పావు ఇంచు సైజులో మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి. మొత్తాన్ని అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్లైసెస్ అన్నిటిని. ఒక బౌల్లోకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలండి. ఈ వంకాయ ముక్కలన్నిటినీ ఈ వాటర్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి, కర్నెక్కకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి ముక్కలు, బ్లాక్గా అవ్వకుండా. ఈలోపు మనం ఒక ప్లేట్లోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి. పావు కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి ఈ వంకాయ ముక్కలు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఎండు కారం అండ్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే లిటిల్ బిట్ ఇంగు పొడి వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలేమీ లేకుండా. ముక్కలన్నిటిని నీళ్లు వంపేసుకొని 1 బై 1 ఈ పౌడర్లో కోట్ చేసుకోవాలండి నీట్గా. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నిటికీ ఈ పౌడర్ అప్లై చేసి పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుందండి కొలతలతో. లాస్ట్లో కొంచెం పిండి ఉన్నా కానీ ఏం టెన్షన్ పడద్దు. పైన ఫ్రై చేసేటప్పుడు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, వేస్ట్ ఏం అవ్వదు మనకి ఈ పౌడరు. మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా వస్తాయండి. పైన ముక్కలకి కొంచెం తడిగా ఉంటే మాత్రం ఈ పౌడర్ ఎక్స్ట్రాగా వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు. నిదానంగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే మనకి పెద్ద వంకాయ ఫ్రై రెడీ. చూడండి మనకి మంచి కలర్ వచ్చేసాయి. మిగతా వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకునే పెద్ద వంకాయ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.